కుకింగ్ బ్లాగ్ ఎందుకంటే 2026లో నాకు కుకింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ది రెజల్యూషన్. సో ఈ రోజు కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు అవసరం లేదు. నార్మల్ గా మనకు వచ్చి మన ముందే ఏం రాదు, చిన్న చిన్న నార్మల్ గా నువ్వు ఏ దాబాలో పని చేసినావు ఇవన్నీ నీకు ఎట్లా తెలుసురా? కానీ ఒకటి పౌడర్ వేసి ఇది అమెరికన్ చపాతి, ఇది ఇండియన్ చపాతి, ఇది బ్రౌన్ ముట్టుకొని చూద్దాం. ఈడు ఇట్లేసి రప్పనేసిండు. అరే ఈడు ఖచ్చితంగా ఏదో పంజాబ్ దావాలో పని చేస్తున్నాడు, ఎంతో పర్ఫెక్ట్ చేస్తున్నాడు. పనులు కూడా మంచిగా, కానీ గుడ్డులో ఇంకొంచెం ఉప్పు. చపాతి అదే చపాతీలో కొంచెం ఉప్పు తక్కువ అసలు లేనే చపాతీలో ఉప్పు. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ చిడుగు. ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ బ్లాగ్ ఎందుకంటే 2026లో నాకు కుకింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ది రెజల్యూషన్. సో ఈ రోజు కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఒక్కనే కాదు, ఈ కుకింగ్ వీడియోలో నా ఫ్రెండ్ అభిషేక్ కూడా ఉంటాడు. అభిషేక్ రారా. మేము ఇద్దరం కలిసి కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు. ఈ వీడియో దాని గురించి ఉంటుంది. చెప్పు అభిషేక్, ఏం చేద్దాం? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏం చేద్దాం? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు అవసరం లేదు. నార్మల్ గా మనకు వచ్చి మన ముందే ఏం రాదు, చిన్న చిన్న నార్మల్ గా ఏదైనా వేద్దాం. చిన్న చిన్నగా అంటే 2 minutes లో అయిపోతుంది. మ్యాగీ చేద్దాము. మ్యాగీలు గీగిలు కాదు, యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నాం మనము. కనీసం చూసేటోని కానీ ఇంట్రెస్ట్ ఉండాలి ఏం చేస్తున్నాం అని చెప్పేసి. మ్యాగీలు గీగిలు అవసరం ఎవరికి రాదు కాదు. మనం ఒక పని చేద్దాం. నీకు చపాతీలు వచ్చా? ట్రై చేయొచ్చు. చపాతీలు రాదు కదా, ట్రై చేద్దాం. సరే చపాతీ చేద్దాం. సరే చపాతీ చేద్దాం. చపాతీ చేసి లేకపోతే ఊరికే చపాతీనా? చపాతీలో ఏం తింటావు? దేంతో తింటావు? చపాతీ లేక చపాతీ కుర్మానో, లేకపోతే పరాటానో, లేకపోతే ఏదన్నా అండాబుర్జీ. అండాబుర్జీ అయితే ఈజీ, ఎట్లయినా ఉల్లిగడ్డలు వేసి అటు ఇటు వేసేది అలా డన్. సరే ఇప్పుడు చపాతీ అనుకున్నాం కదా, నడు మరి బౌల్ తీసుకో. ఓకే, ఇది క్లీన్ చేయి. నేను చపాతీ పిండి తీసుకొస్తా. చపాతీలకి ఏం పిండి తీసుకోవాలి? గోధుమ పిండి. ఆ మాత్రం తెలుసు. గోధుమ పిండి తీసుకున్నా చాలు. పిండి ఎంత? తగినంత. పట్టుకో. తీసుకున్నాం చాలు. ఒక 3-4 చేసేంత చాలు, ఇంకెక్కువ. మళ్ళీ ఎన్ని వస్తాయి చపాతీలు దీనికి? వస్తే ఒక 4 వస్తాయి ఈజీగా. 4 వస్తాయి. చాలు చాలు. మనం చేసే ఎక్స్పెరిమెంట్ కి ఎందుకు ఫుడ్ వేస్ట్ చేయడం అని. చాలు. వాటర్ బాటిల్ లేదు? వాటర్ బాటిల్ చాలు. మొత్తం సిమెంట్ కంకర కలిపినట్టు కలుపుతున్నా. అలవాటు ఉంది కదా ఇంట్లో పనులు చేయడం. మా ఇంట్లో నాతోనే పిచ్చిపిస్తారు అప్పుడప్పుడు. అవునా? అందుకనే. అట్లాంటే నేను చేస్తుండే నాకు ఏదో రానే రావు అసలు. నువ్వు చేసినావు అంటే ఇక చపాతి అయినట్టే. అర్థమైందా? తినడం మాత్రం వస్తుంది. తింటా మినిమం 4-5 చపాతీలు ఇట్లా అయిపోవాలి. మన దాంట్లో అందరు తిండిపోతలే. ఇంకొన్ని వాటర్ ఇంకెన్ని అసలు వస్తూనే లేదు. వస్తుంది. సబర్ కరో. వెయిట్. ఇష్టం వచ్చినంత కాదు. ఇదేమో ఏమనుకుంటున్నావు దీన్ని? మంచిగా వచ్చిందిరా. ఎక్స్పీరియన్స్ కిలాడిరా ఇక్కడ. ఇంట్లో పని నేర్చుకోవాలి అప్పుడప్పుడు. మరి దిక్కులు చూసే బదులు ఆన్లైన్ తీసుకోవచ్చు కదా. ఎగ్ బుర్జీ అన్నావు కదా.
మరి అది చెప్పాలి మరి నాకు ముందే. దీన్ని తీసుకుంటే ఏమైతుంది? అది ఎట్లయితుంది అని చూస్తున్నా. ఏమైతుంది తీసుకోవాలా? ఉప్పు కొంచెం వేసుకుందామా? తగినంత. ఇంకెప్పుడు వేయాలి ఉప్పు? ఇవన్నీ వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. ఏముంది ప్లేన్ ఎన్ని ఎన్ని ఉల్లిగడ్డలు చాలా? ఇంతమంది చేస్తున్నావు, దావత్ చేస్తున్నావు అంటే ఏం చిన్న తర్వాత చిన్న చిన్నగా అయిపోతాయి కదా. సరే ఒక 5 తీసుకో. 5. ఓకే. లేదా ఎట్లా కట్ చేయాలి తెలుసా? ఈ చాక్తో పటపట కట్ చేసాడే. ఇదో కొత్త చాకు. అనసే సినిమాలు ఉంటాయి చూడు, కిల్లర్ గారు పట్టుకుంటాడు చూడు. సినిమాలలో ఏమని చేస్తావు, ఇక్కడైతే మనం ఓన్లీ వెజిటేబుల్సే కట్ చేయాలి. నేను ఎట్లా ఓపెన్ చేస్తారా? రైట్, ఇది తయారైపోయింది. పక్కన నైస్. రే నీకు ఎట్లా కావాలి? డైమండ్ డైమండ్ షేప్ లో కావాలా, లేకపోతే చిన్న చిన్న కావాలా, పెద్ద పెద్ద కావాలా, హాఫ్ మూన్స్? వెజిటేబుల్ కట్ చేస్తున్నావా, డైమండ్ కట్ చేస్తున్నావా? నీకు ఎట్లా కావాలి చెప్పు. నచ్చినట్టు కట్ చేయండి. ఎట్లా వస్తుంది చూద్దాం. పెద్ద బాగుంది కదా రే పొట్టు దీనికి. కొత్తగా అయిపోతుందా? ఉల్లిపాయ ఇట్లా కట్టగా అంటే అయిపోతుందా? ఇంకోటి ఉందా? నేను ట్రై చేస్తా. ఇంకొక చిన్న చాకు ఉంది, అది సరిపోదు. వస్తుంది ఇది. సక్సెస్ అయితే దావా పెట్టుకున్నాం మనం. ఓపెన్ చేద్దాం. ఏమైంది సార్ ఏడుస్తున్నాం? ఆటోమేటిక్ వచ్చేస్తున్నారా కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఒక్కదానికి. ఒకదానికి కట్టు కూడా వేయలే కనీసం, జస్ట్ ఇది స్కిన్ ఓపెన్ చేసినా అంతే. మరి ఇంట్లో చేస్తే తింటాం మంచిగా కూర్చొని. అదే కదా. అది ఏంది మనిషిని కోసినట్టు ఇట్లా ఇట్లా వండబెట్టుకొస్తాం. ఇంకెట్లా కూస్తారా? చేతిలో పట్టుకోవాలి. చేతిలో పట్టుకొని ఇట్లా ఏం చేయాలి? ఆ చేతిలో పట్టుకొని ఆవు నా ఫస్ట్ ఏడుపు వస్తుంది. ఏడో రాదు, ఫస్ట్ ఏడోనా ఏడు, దీనన్నా కట్ చేయి. అరే కట్టు కూడా, అరే అరే ఏడుపు, అరే ఫుల్, అరే ఏడు అది ఏం కాదు, మంచిదే. లాస్ట్ ఎప్పుడు ఏడ్చినా గుర్తుందా? ఏదో ఎమోషనల్ సీన్ చూసినప్పుడు సినిమాలు చూసుకుంటే ఏడ్చుంటా. అరే కలిసి ఏదైతారా? ఏం కాదు. ఏదరా ఇది కానీ స్కిన్ ఓపెన్ చేసినారా, గింత ఏడుపు వస్తుంది అందరు కళ్ళకి వెళ్ళి. ఏం కాదురా, ఎందుకలా జూమ్ చేస్తారు? కాదు ఇది చూడు. ఏం చూడాలా? ఎట్లా నీకు ఎట్లా కావాలి ఇది? అట్లా కాదు, అట్లా కాదు, అట్లా ఇంకెట్లా? ఇంట్లో కొన్ని యూటెన్సిల్స్ వాడుకో. ఫస్ట్ అడ్డంగానో నిలువనో కట్ చేయి. దాని తర్వాత ఇగో ఇట్లా. ఓకే, ఇట్లా ఒకటి ఒకటి కట్ చేయి. అరే నాకు మాత్రం ఏడుపు వస్తుందా? అరే ఫస్ట్ ఏమో కలిపేద్దాం. నీకు అన్నిళ్ళు కూడా ఏడుపు వస్తుందిరా, ఘోరంగా ఏడుపు వస్తుంది. రే నీకన్నా నేనే మంచిగా కట్ చేసిన ఇప్పుడు. చెయ్యి. కూరలు వేసినాక నువ్వు కట్ చేసినావు, నేను కట్ చేసినా. ఎవరు కట్ చేసే ఏమో నాకు తక్కువ ఒక్కోసారి నాకైతే ఎక్కర్లేని నీళ్ళని నాకు వస్తుంది. నీకు ఎందుకు వస్తలేదురా అసలు నీళ్ళు? నీకు ఎందుకు వస్తలేదురా? అమ్మా చాకు మాత్రం క్రేజీ ఉంది అసలు. ఓ ఫైనల్లీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ క్రైయింగ్ దిస్ మచ్ హ్యాస్ కమ్. నెక్స్ట్ ఏంది ఇది? దీని ఎంతసేపు ఇట్లా పెట్టుడు? అదే ఒలింపిక్ జ్యోతి స్టార్ట్ చేసేద్దాం. చేయాలి చిన్న చిన్న రౌండ్ రౌండ్ బాల్ చేయాలి.
అవును ఎగ్ కర్రీకి ఎగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, నేను తీసుకొస్తా కదా ఎగ్స్. ఎగ్స్ ఏం చేయాలి? సరే ఇప్పుడే కాదు, కట్ చేద్దాం, మళ్ళీ కట్ చేద్దాం. పలిగిందా? సరే ఇప్పుడు ఇది అయితే అయిపోయింది. మరి క్లీన్ కూడా వేసేసుకున్నా. నేను స్టార్ట్ చేసేస్తున్నా. ఏం చేస్తావు? రౌండ్ రౌండ్ వేసేస్తున్నా. రోల్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ చేయడానికి అది ఉండాలి కదా. మరి ఇది సరిపోదా? రైట్, మోర్ దెన్. కింద ఏం పెట్టుకోవా? ఏం కింద? మళ్ళీ ఇక్కడ అంటుకుంటే ఓ అది కూడా ఏం చేయాలి దీనికి కింద? సాల్ట్. సాల్టా? సాల్ట్ కాదురా, సాల్ట్ బే లాగా కొంచెం పిండి తీసుకొని కొట్టాలన్నమాట. నువ్వు ఏ దాబాలో పని చేసినావురా? ఇవన్నీ నీకు ఎట్లా తెలుసురా? సినిమాలు చూడట్లేదు ఏంటి? చేతబడి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? మరి ఏం చేయాలి ఇప్పుడు? రైట్, అంతే. ఇంతేనా? అంతే. కమాన్, మంచిగా ఉన్నవరా మాస్టర్ లెక్క. ఇదేంది దీనికి అతుక్కుంటుంది? మరి తింపాలా అనగా తింపు. రైట్ రైట్, కింద మీద అనేసి మళ్ళీ రైట్. ఇప్పుడు దాన్ని మళ్ళీ రోల్ చేయి బరాబర్, మెల్ల మెల్ల. అతుక్కుంటుందిరా ఇది. అతుక్కోకుండా చేయాలా మరి. దగ్గర వచ్చే వరకు నువ్వు జరిపేసేయాలా. పర్లేదు, ఏం కాదు బ్రదర్, మనం మాస్టర్ షెఫ్ కాదు, కొత్తగా ట్రై చేస్తున్నాం. రౌండ్ వస్తలేదు నాకు, రౌండ్ ఇంపార్టెంట్. నీకు చపాతీ ఎక్కువ అంటే నీకు రౌండ్ రావాలంటే అట్లా కాదు. అవి అన్ని షేప్ అవుట్ లేకపోతే ఫస్ట్ టైం చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలా. అది పిండి అతుక్కుంటలేదు ఇప్పుడు. సరే, వేరే పిండి తీసుకో. ఫస్ట్ గాన్. దేవునికి ఫస్ట్ దేవునికి ఇచ్చేసిన. ఈసారి చిన్నది తీసుకుందాం, చిన్న చపాతీ చేద్దాం. అంటే చపాతీ అంటే పూరియా? చిన్నదంటే పూరి అనుకోను, ఏమన్నా అనుకో. ఫస్ట్ చిన్నది ఖరాబ్ చేయకుండా, అది అంటుకోకుండా కింద పైన తింపాలి దాన్ని. ఓకే రైట్, చాలు అంతే. ఇప్పుడు వేసిన తర్వాత రైట్ లైట్ రైట్, మళ్ళీ తింపు. ఇట్లా జరుపు, అంటే ఉన్న ప్లేస్ నుంచి జరిపేసి రైట్. మళ్ళీ ఇంకో 2 సార్లు రోల్ చేసి మొత్తం జరిపేసి దాని ఉన్న ప్లేస్ నుంచి తింపేసి రైట్, అంతే. రైట్, అయినా రౌండ్ వస్తలేదురా? వస్తుంది, మెల్లగా వస్తుంది, లాస్ట్కి వస్తుంది రౌండ్. లేదంటే మనమే ప్రొట్రాక్టర్ తీసుకొని రౌండ్ డివైడర్ తో ప్రొట్రాక్టర్ తో చేస్తే నిజంగా వస్తుంది. రైట్. మాస్టర్ షెఫ్ అయిపోయినా. అరే రౌండ్ వస్తుందిరా. వస్తుంది, మెల్లగా వస్తుంది, లాస్ట్కి వస్తుంది. ఇంకా అరే మళ్ళీ పోతుంది. అదే అది కింద అంటుకుంటది కాబట్టి జరిపేస్తుండాలి. అరే ఉన్న పిండి అంతా దీనికే అంటుకుందిరా. ఇట్లా కింద కొడితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇట్లా కొట్టి కొట్టు. ప్రేమతోనే చేస్తున్నా. తింటున్నా మంచిగా. అది బలంతో. రైట్ రైట్ రైట్, అంతే. మళ్ళీ జరుపు, అట్లానే రోల్ చేయకు, ఎందుకంటే కింద అంటుకోపోతుంది మొత్తం. ఇదంతా ఏషియన్ పెయింట్ చూసినట్టు ఇట్లా కాకుండా దులిపాలి, ఎక్కువ దులిపేసి మళ్ళీ ఇంకెందుకు ఇక రోల్. ఇంకా పెద్ద ఇంతే కాలా ఉన్నది మనం చేసి చపాతి పుల్కా కాదు. అరే ఇంకా అవుతుందా? అవుతుంది, మంచిగా రోల్ అవుతుంది. అరే చినిగిపోతుందా? ఇంకొంచెం సైడ్లకి రౌండ్ అన్న ఒక రౌండ్ వచ్చింది. అది ఏదో ఒకటి కనీసం కొద్దో గొప్పనన్నా ఉంది అది. రైట్ రైట్, అంతే. కథం 2 సార్లు ఇట్లా కింద కొట్టి ప్లేట్ లా ఉన్న పిండి అంతా దీనికే అంటుకుంది కదరా మొత్తం. రైట్, వెరీ గుడ్. ఇది ఏది ఇంతకు ముందు ఫస్ట్ దేవునికి ఇచ్చేసిన మనం వదిలేస్తావరా అట్లా. ఆమె ఫాస్ట్ లర్నర్ బ్రో. జూడు రైట్, చూసినా పెద్దగా వచ్చేసింది. కానీ అది ఏంది తెల్లగా ఉంటుంది. ఒకటి పౌడర్ ఇంత రేసిజమా చపాతీల మధ్య. ఇది ఇది అమెరికన్ చపాతి, ఇది ఇండియన్ చపాతి, ఇది బ్రౌన్ కలర్. ఇది పర్ఫెక్ట్ రా అన్న 4కి 3 షేప్ కూడా పనికిరాదు దీని ముందు. ఇంత మంచిగా చేస్తున్నా చెప్పకపోతే ఇంట్లోనే చేపిస్తారు.
ఆహా పర్ఫెక్ట్ రా. వెరీ గుడ్ రా. వా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ రా. సేమ్ ఇయర్ రా. పెట్టేద్దాం రేపు బోర్డు. అరే పిండి లేదా? ఏం కాదు చాలు. పిండి లేదురా. వద్దు బా, ఏం కాదు కొట్టు. అరే మళ్ళీ వస్తుంది మామ, ఏం కాదు. అంటుకుంటదిరా. నీకేం చెప్పినా అంటుకుంటూ గమ్ములాగా అతుకుంటుంది ఇది. కొంచెం కొంచెం ఎక్కువ మెల్ల మెల్ల. ఇంతకు ముందు మంచిగా వచ్చినాయి కదా. నేను అందుకే చెప్పిన కింద ఎంత పిండి మంచిగా చేస్తే అంత రౌండ్ వస్తుంది. అంత మాడుతుంది కూడా, అంత కాలుతుంది కూడా. అయ్యా ఇది అతుక్కుందిరా. అయ్యా వస్తలేదురా. నీ 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 బొందు వస్తలేదు. తీసే మరి రేపు పిండి ఫస్ట్ నాకు చెయ్యి మంచిగా ఫస్ట్ అది ఏ కానీ ఇట్లా కాదు, ఇట్లా చేసుకోవాలి మొత్తం సర్ఫేస్ అంతా అనుకోవాలి. దాని తర్వాత రుద్దాలి. ఏదో రోల్ అంటే రోల్ కాదు. రే నువ్వు 4th చపాతీ చూసినావు కదా ఎట్లా రౌండ్ వచ్చిందో, నాకే నేర్పియకు నువ్వు అసలు. నాలుగిట్లే. అరే 4th అంత మంచిగా వచ్చి 5th ఎందుకురా ఇట్లా ఇంత గలీజ్గా వచ్చింది? చాలు భయ్యా, ఆర్డర్ వదిలేసి చాలు. ఇంకా వదిలేస్తా ఇక పిండి చాలా అయిపోయింది. ఇక దీన్ని వదిలేస్తా. ఇది చూడు అసలు ఎంత గలీజ్. దీన్ని ఇట్లా చేతులతో పెద్ద చేద్దాం. అదే మళ్ళీ రోటీ కాదు ఇట్లా అంటే పెద్దగానే చాలా ఆడికి వదిలేసి. అరే దీన్ని బొక్కలు పడ్డారా దీనికి? సరే ప్యాచ్ వర్క్ చేద్దాం తర్వాత. ముగ్గేస్తున్నావు అది ఎంత కావాలి మరి, లేకపోతే అతుక్కుంటది. పాప 5th చపాతీ ఇవిడైతే ఎంత గలీజ్ వచ్చిందో. అట్లీస్ట్ ఈ 6th దన్నా మంచిగా రావాలి. ఫస్ట్ దీన్ని పెద్దగా అనుకోవాలరా. నేను చూసిన మా అమ్మ చేస్తుంటే చూసిన ఎవరు వేసిన చూసిన ఇట్లా ఇట్లా అనుకొని రైట్. ఇప్పుడు ఇప్పుడు కింద నువ్వు అప్పటి నుంచి కంజూషోర్ లాగా వేస్తానే లేవు. కింద మంచి రోల్ చేసి ఇచ్చిన కాబట్టి నీ బొందరా ఇది కూడా నువ్వే తీసుకో. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి. పిండి తీసుకున్నవారు రోల్ చేసినవారు జనరల్ గా చపాతీ చేసేటప్పుడు చపాతీ మూవ్ అవుతుంది. ఇక్కడ నువ్వు మూవ్ అవుతున్నావు అటు ఇటు. లేకపోతే మరి నేను అటు ఇటు జరగకపోతే మరి ఇది రౌండ్ వస్తలేదు. మీరు చపాతీ వేసి ఇట్లా అసలు చేయకు. లేదు ఇట్లనే చేయాలి. ఇదే కరెక్ట్. ఏ కంట్రీ మ్యాప్ కూడా అర్థం. మీరు ఫస్ట్ పిండి పెట్టని ఇస్తలేదు నన్ను కింద. అరే ఇదేంద్రా మెల్లగా రైట్ లేచి చపాతీ వచ్చింది. అమ్మయ్య చపాతీలు ఎట్లున్నట్లు అయిపోయినారా. నెక్స్ట్ చపాతీలు కావాలి, ఎగ్ కర్రీ వేయాలి, ఉల్లిగడ్డలు లేదు ఒకటి తర్వాత ఒకటి వేద్దాం. చపాతీలు కాలుద్దామా? ఓకే కడిగి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఏమేం కావాలి దీనికి? మళ్ళీ ఆయిల్ కావాలా? ఫస్ట్ గ్యాస్ కావాలి. గ్యాస్ ఆన్ చేస్తా. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా కొంచెం ఆయిల్ పెట్టేసి రోస్ట్ చేసుకోవడం. ఓకే ఇంకా దానికి ఇంకేం చేస్తారు? అంతే కదా, ఆయిల్ వేసి అట్లా వేసేస్తారు. ఓకే వి హ్యావ్ ఆయిల్ ఆల్సో. ఓకే ఆన్ చేసేస్తాను. ఆన్ చేస్తున్నాం. ఓకే చిన్న పెడుతున్నా ఫస్ట్. ఫస్ట్ నీళ్ళంతా ఎండిపోని ఆయిల్ వేస్తున్నా. ముట్టుకొని చూసా. అదే కొంచెం ఇట్లా పైకి చేయి పెట్టాలి అంతే. మరి దాని మీద పెట్టామంటే కాలుతుంది. ఆ వేడి గాలి ఇంకా చిన్న ఉంది కదా. హైలో పెట్టుకోవాలి. హైలో పెడితే మళ్ళీ మాడిపోతుందేమో అన్న భయం. కూరగాయలు మాడిపోయి చపాతీలు ఇంకా చపాతీలు మాడిపోవారా? కాలాలు ఫస్ట్ కాలిన తర్వాత మాడిపోతుంది. కాలకుండా మాడిపోతుంది. అది చూస్తే నీచే పెట్టరా. నువ్వు రోల్ చేసినప్పుడు ఒక షేప్ వచ్చింది, ఇప్పుడు ఒక షేప్ వచ్చింది. అదే దీనికి పెంగదరు ఇట్లా. ఇది చపాతీ కాదురా. చపాతీ ఏది వేరేలా ఉండాలి. కొంచెం బటర్ పెడితే నానే సేమ్ అదే షేప్ పాపడలా వచ్చింది. ఎవరా ఇది?
ఏంది కార్నర్స్ కావాలంటే ఇగో ఇట్లా ప్రెస్ చేయాలి కొంచెం దాంతో నేను ఉన్నా కదా ఇట్లా దీంతో ప్రెస్ చేస్తా. ఇది పడితే అది ఎందుకు పెడుతున్నావు? అది నువ్వు ప్రెస్ చేస్తే అది అతుక్కుంటుంది. నువ్వు చేసింది అది నేను కాదు. చినిగిపోయిన ఖర్చు లో ఉంది ఇది. ఐ థింక్ ఇట్స్ డన్. మెల్ల అరే ఇది చూడరా, అరే మడత పడ్డదరా. చిరిగిపోయిందిరా. అవునా ఏం కాదు, అవుతుంది మళ్ళీ. ప్యాచ్ వర్క్, దిస్ ఇస్ కాల్డ్ ప్యాచ్ వర్క్. దగ్గర రాగానే ప్యాచ్ చేసేయాలి ఇట్లా. ఏ ఒక్కరా అనుకోర్రా ఇది చపాతి అని. తినేటప్పుడు అనుకోడే కాదు. మనం చపాతి అనుకోనే చేసినాం, అది ఏమో అవుతుంది. అది లేక లేక చేస్తే ఇట్లా అవుతుంది గైస్. మంచిగుందా కానీ గట్టిగా ఉందేమ్రా. ఎక్స్పెరిమెంట్ చేద్దామా? దమ్ముతారా మంచిగా ఉంది. మా ఇంకొక క్లీనర్ వచ్చింది. హౌరే వీడు ఇంకొక ఫ్రెండ్, వీడి పేరు అఫ్సర్. చపాతి ఇస్తారా కెమెరా మీద దేక్. ఏమైందిరా దీనికి? ఏమైంది? ఒకదాని ఒకటి వేసినావు, పిండి అన్నావు. ఏం పిండి సరిపోయింది? అరే నా ఫోర్త్ రా. పోయిందా? తీసుకో మరొకటి తీసుకో. ఇదే ఫోర్త్ది. తీసుకో మరొకటి. హ్యాండిల్ విత్ కేర్. అరే ఇదిరా పర్ఫెక్ట్ చపాతి. అరే ఇది మాడిపోతుందా అభిషేక్? ముందే నా ఫేవరెట్ చపాతి ఇది. అదంతా కాదు, రంజాన్ స్పెషల్ ఏం చేస్తావు అది చెప్పు. రంజాన్ స్పెషల్ వచ్చేస్తుంది నెక్స్ట్ నెల. అదే మరి ఏం చేస్తావు? మటన్ మరక్ వీడియోలో ఏదైనా చేద్దాం. అది ఆగ్రా గ్యాప్ సర్రా. ఎట్లా 2-3 ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దా. ఈడు ఇట్లేసి రప్పని వేసిండు. అరే और एक शॉट रे. అరే వీడు ఖచ్చితంగా ఏదో పంజాబ్ దావాలో పని చేస్తున్నాడు. ఎంతో పర్ఫెక్ట్ చేస్తున్నాడు. నాకు కూడా ఫార్మల్ ట్రైనింగ్ ఉంది, కానీ మీ రోటీ మేకింగ్ స్టైల్ డిఫరెంట్. మా ఇంట్లో డిఫరెంట్. మీరేం చేస్తారా? కట్టెల పొయ్యి మీద చేస్తారా? అవునా, మనం కూడా మంట మీద వేద్దాం రా డైరెక్ట్. ఎందుకు పెంక మీద? జరుగు అన్ప్రొఫెషనల్ బ్రాడ్ వచ్చిండమ్మా. మొత్తం ప్యారడైజ్ బిర్యానీలో పనిచేసేటోడు. వా అఫ్సర్ పంజాబీ దాబా. మన హోటల్ పెడితే వీడే షెఫ్. నేను మేనేజ్మెంట్ మామ. అవురా, ఈడు పని చేయించుకుంటాడని చేయడు రైట్. ఫస్ట్ టైం ఇటు చేస్తున్నాడు వాడు ముంగడ. ఈ ట్రిక్ మనకి చెప్పలేదు, నువ్వు నీకు తెలియదారా? ఏం కాదురా. కానీ చపాతీలో పౌడర్ వేసినట్టు తెల్లవు. అంటే చేసేటప్పుడే కొంచెం పెడతారు, మళ్ళీ చేసేటప్పుడు పైన పెడతారు. మనం జీరో ఆయిల్ కుకింగ్ కదా, అందుకనే. ఆడు ఊడాడు ఎవరా కాలుస్తుంటారు? అరే పొంగింద్రా చపాతీ వాడు వేస్తే. నువ్వు కూడా ఇంకో చపాతీ తీసుకో. ఇంకేమున్నాయి? అయిపోయినాయి. సరే ఈ గిన్నె పెట్టు. రావా? అరే డాబా మీద ఇట్రా. ఇప్పుడు ఇది ఎగ్ కర్రీ, ఆనియన్ కట్ చేసినాం. నీకు ఏమేం కావాలి ఇంకా చెప్పు. పచ్చిమిర్చా? అరే
పచ్చిమిర్చి చెప్పలేదురా నువ్వు? అంటే కావాలంటే వేసుకోవచ్చు తగినంత. పచ్చిమిర్చి ఫ్రిడ్జ్ లో ఉంటుంది చూడు కింద. ఒక్కటి కాదురా, ఇవన్నీ పచ్చిమిర్చిరా. కర్రీ లీవ్స్ చెప్పురా, ఇంకేం కావాలి చెప్పురా హెడ్ షెఫ్. మింట్ లీవ్స్ ఉన్నాయి, గార్లిక్ పేస్ట్. అరే బాబు పచ్చిమిర్చి కాదంటే బీన్స్ ఇది అయ్యో రౌండ్ బీన్స్ రా. అరే అన్ని ఉల్లిగడ్డలకి ఎన్ని కావాలా పచ్చిమిరపకాయలు నీకు? అరే कैसा स्ट्राइट నాని అట్సైడ్ बीच में से बीच में से అరే ఇట్లా పెట్టి నీకు ఇట్లా కావాలా? అట్లా पूरा हाफ हाफ कर दे उसको, पूरा हाफ हाफ करना, बीच में से पूरा दे पैसा. ఈ ప్లేట్ వేసాను చాలా కట్ చేయం కాదు. ఇదేంద్రా పచ్చిమిరపకాయ కూడా కట్ చేయడానికి వస్తలేదురా నాకు. తింటావా మంచిగా బాగా అయినా వాటే కవర్ చేసిండేవరా. రిజల్యూషన్ నీదా అందా? అదే కదా, ఏమనుకున్నాము ఏమైతుంది అసలు వీడియో ఏమో సార్ తెలియదు సార్. देखिए और थोड़ा इसमें इसको 3 पीस करना. इसको 3 पीस. అరే వాడు దీన్ని 3 ముక్కలు చేయాలన్నాడు రా. అది జర అది 3 ముక్కలు తీసుకొని కట్ చేసి అన్ని డబల్ సార్లు చెప్తారు. అన్ని ఒకటిసారి చెప్పరు. అరే నాకు ఇది ఇంతకుముందు ఉల్లిగడ్డలకి ఏడుపు వచ్చింది. ఇది ముందే పచ్చిమిరపకాయలు నాకు భయం అవుతుంది. కిదర్ యాంబర్ రాకరు. అరే మనం చేద్దాం అనుకున్నాం, వాడు వేసేస్తున్నాడు. अच्छा करो क्या क्या करना वो? फर्स्ट ये थोड़ा पकना मामा प्याज, उसके बाद ग्रीन चिल्ली डालना, उसके बाद ये डालना. ये भी निकाल के लो तेरे को? नहीं वो ये निकालते की स्मेल आता, जब तक नहीं आता. మేము చేద్దాం అనుకున్న వ్లాగ్ విల్ టేక్ ఓవర్ చేసిండు. డ్రై होना तो ग्रेवी होना కైసా అచ్చా అవుతా. ఏది ఎట్లా మంచిగా ఉంటుంది అది చెప్పు. మంచిగా ఉండాలి. చపాతీలు మిగిలిన రేపు పొద్దున చాయలకనే తినొచ్చురా, ఏం కాదు. ఎట్లుంది అసలు? బాగుందా? వానికి మాస్టర్ షెఫ్ కి వినిపి ఎట్లుందో చెప్తాడు. कैसा है रे? नमक नहीं बोला, अभिषेक नहीं बोला नमक के बारे में. అప్పటికి నాకు 6th సెన్స్ కొట్టింది ఉప్పు వేయాలి అని చెప్పేసి. బస్ మామా ब्राउन से काला हो जा रहा. थोड़ा वो दे गार्लिक पेस्ट. कितने स्पून होना डालो? अभिषेक ये इसको ऐसा तोड़ के डाल दो. मालूम ना कैसे डालना? अभी डाल दो. कितना अंडा डाल रहे हैं मामा इसमें? उसको कितना जैसे ఉల్లిగడ్డలకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు వాళ్ళ 5 నేను ఒక్కనే తింటారా, మీరు తినారా? ఏం మనిషి దున్నపోదా? 5 గుడ్లు ఒకటే తింటా అంటే ఇటువంటి 7 చపాతీలు ఆడు తింటా అన్నాడు. కానీ నువ్వు తింటా అంటావు, నేనేం తినావురా? అయినా మా చపాతీలు నువ్వేం తింటావు లేదా? అవునరా, పసుపే యాంటీబయాటిక్ అసలు మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్. అందరూ ఎల్లో వదిలేసి వైట్ తింటాడు, ఇటు ఎల్లో వేసి వైట్ పడేస్తున్నాడు. అరే షెల్లో ఉండదురా, గుడ్డే ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వాడు నూడిల్స్ లో వేస్తాడు, అట్లా చేస్తున్నాడు, రుద్దుతా ఉన్నాడు. అరే వీడు రాకపోయింటే మనం మాత్రం వేసేటోళ్ళం కాదు పక్క. అది మాత్రం గ్యారెంటీ, అది మాత్రం గ్యారెంటీ. చూద్దాం. దట్స్ అండా బుజ్జి ఫర్ యూ అన్నగానే తిన్నాక టేస్ట్ చూద్దాం. లాస్ట్ ఫైనల్ తీసుకోండి వీడియో వచ్చి ఎట్లయిందో. ఫైనల్లీ అండా ఉడిచి ఇట్లా అయింది. చూడండి కదా, బాగానే కనిపిస్తుంది.
తిన్నాక తెలుస్తుంది. కాబట్టి ఒక చపాతీలు మేము ఇద్దరం కలిసి చేసినాం. సరే మా ఫస్ట్ నువ్వు ట్రై చేయి, ఎట్లుందో ట్రై చేసి చెప్పు. సరే నేనైతే నేను నా రౌండ్ చపాతీ ఫస్ట్ నీ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అదే ఫస్ట్ నాకేమన్నా అయితే మీ ఇద్దరం తినాలో వద్దా అప్పుడు డిసైడ్ అవుతుంది. మూమెంట్ ఆఫ్ నువ్వు అంత గ్యాప్ ఇచ్చినట్టు అదే ఇంకేమి చపాతీ ఎందుకు రా కర్రీ వచ్చా కర్రీ వచ్చారైతా కర్రీ బాగుంది కానీ చపాతీ డౌట్ ఉంది నాకు. ఇప్పుడు మంచి కాలిన చపాతీతో ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లుంటుందో. పర్లేదు కూడా మంచిగా, కానీ గుడ్డులో ఇంకొంచెం ఉప్పు. చపాతీ అదే చపాతీలో కొంచెం ఉప్పు తక్కువ అసలు లేలేదు చపాతీలో ఉప్పు. సో దట్స్ ఇట్ గైస్. నేను నేర్చుకుందాం అనుకున్న చపాతీ వాడు వచ్చి టేక్ ఓవర్ చేసి మొత్తం వాడు చేసిండు. నెక్స్ట్ టైం అన్నా నేను మొత్తం చేస్తానా లేదా చూద్దాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనమే చేద్దాము. మనం నేర్చుకోవాలి పక్కా, వచ్చినంతో కాదు. ఇప్పుడైతే వాడైతే టేక్ ఓవర్ చేసిండు. నెక్స్ట్ వీడియోలో మాత్రం పక్క నేనే చేస్తాను, అది మాత్రం కన్ఫర్మ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.